నా పేరు రవీందర్. నేను ఎస్సీ హౌస్ లో గత 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మాకు చాలా జీతాలతో వీళ్ళంతా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని 17లో ఆదివారం రాత్రి పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చారు ఏపీఎస్సీ రూల్స్ అని. మళ్ళీ దాన్ని పొద్దుగాల సోమవారమే కోర్టులో కేసు వేయించి చెల్లదని చెప్పి ఆర్టిషన్ కొత్త నామకరణం తెచ్చి మాకు ఆర్టిషన్ గ్రేడ్ 1, 2, 3 అని 4 విభాగాలుగా విభజించి మమ్మల్ని గుర్తింపు చేసి విలీనం చేసుకున్నారు. కానీ వాస్తవంగా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కానీ మన గవర్నర్ ప్రసంగంలో కానీ మా గురించి ఏమన్నారంటే వీళ్ళంతా పర్మనెంట్ అయిపోయారు అని చెప్పారు. పేపర్లలో కూడా ఇచ్చారు. కానీ వాస్తవం చూస్తే మేము ఎక్కడా పర్మనెంట్ కాలేము. మా పైన బ్రిటిష్ రూల్స్ 1948 రూల్స్ తీసుకొచ్చి ఆర్టిషన్ అని నామకరణం చేసి మమ్మల్ని విభజించి రకరకాలుగా మోసం చేసి గత 10 ఏళ్ల నుంచి ఏదైతే మన గవర్నమెంట్ కానీ కాకపోతే మా ప్రజాబాటలో మన రేవంత్ రెడ్డి గారు కానీ పల్లెబాటలో కానీ మా గవర్నమెంట్ వస్తే మీకు ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తాం, మీ యొక్క కోరికలని నెరవేరుస్తామని చెప్పారు. కానీ మేము కొత్త ప్రభుత్వం వచ్చిందని 2 ఏళ్ళ దాకా ఆగినాము. ఇప్పుడు 3వ సంవత్సరంలో పెట్టినప్పుడు మేము చాలాసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాము. కానీ మాకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు. మమ్మల్ని అసలు గుర్తిస్తలేరు. బట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మేము వెళ్తే అక్కడికి ఆర్టిషన్లు అంటే ఎవరు అని మమ్మల్ని ఉల్టా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మేము యాజమాన్యం కోరేది ఒకటే, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మాకు చాలా జీతాలు సరిపోతలేవు. ఇప్పుడున్న ప్రభావం వల్ల ధరల పెరుగుబడి, పిల్లల చదువు, మా మెడికల్ కానీ దేనికి సరిపోతలేదు. మా జీతంలో కూడా మెడికల్ కట్ చేస్తారు కానీ పర్మనెంట్ వాళ్ళను మమ్మల్ని సవత పిల్లల్లాగా చూస్తారు. అంతటా తేడా ఉంటుంది. మాకు హాలిడేస్ ఉండయి, చైల్డ్ కేర్ లీవ్ ఉండదు. మా మహిళలకైతే చైల్డ్ కేర్ లీవ్ ఉండదు. తర్వాత పీస్ రేట్ వర్కర్లు ఉన్నారు, వాళ్ళు రోజు పొద్దున్న 8 గంటలకు వచ్చి మధ్యాహ్నం 4 గంటల దాకా పనిచేస్తారు. ఒక పిఆర్సీ చింపితే ₹1.20 ఏదో ఇస్తారు. అది వాళ్ళకి ఎక్కడ సరిపోతుంది? వాళ్ళకి స్పెషల్గా జీతం ఉండదు. కాకపోతే వాళ్ళకి మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే జీవో 11 ప్రకారం వాళ్ళకు వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం. అలాగే మా మహిళా మనులందరికీ కూడా చైల్డ్ కేర్ లీవ్ ఇప్పించాలని కోరుతున్నాం. మెడికల్లో కూడా వ్యత్యాసం ఉంది కాబట్టి మెడికల్లో కూడా ఇప్పించాలని చెప్తున్నాం. మేము బొంతమ్మ కోరికలు కోరుతానేమో. మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్టిషన్ గ్రేడ్ మారుస్తామని చెప్పారు 5 ఏళ్ళకి ఒకసారి. ఇప్పటివరకు అది కూడా జరగలేదు. అలాగే ఆప్షనల్ హాలిడేలు ఉండవు, మెడికల్ లీవ్ ఉండదు, ఈఎల్ ఎన్కాష్మెంట్ ఉండదు. మాకు సంవత్సరానికి 30 లీవ్లే ఉంటాయి. ఆ 30 లీవ్లు వాడుకోకపోతే అవి కూడా పోతాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ వ్యత్యాసం ఉంది కాబట్టి మేము 11 సంఘాలు ఏకమై గత 9వ రోజు ధర్నా చేస్తుంటే నాకు ఇటు యాజమాన్యం పట్టించుకుంటలేదు, అటు గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా మా డిమాండ్లన్నీ నెరవేరేదా ఖచ్చితంగా సమ్మెబాటలో ఉంటాం. మా అందరి నినాదనం ఒకటే, ఆర్టిషన్లు అంతా ఐక్యమత్యమై ఒకటే పోరాడుతున్నాం. ఒకటే సంస్థలు, ఒకటే రూల్ ఉండాలి. అలాగే మా ఆర్టిషన్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నా కూడా గ్రేడ్ 4 ఉద్యోగం ఇస్తారు. వాళ్ళకి ఎంత వస్తుందండి జీతం? 12,000 జీతం వస్తే వాళ్ళు ఇంటి కిరాయిలా కట్టుకోవాలి, పిల్లలని ఎలా నడపాలి, మరి జీవితం ఎట్లా నడుస్తుంది? కాబట్టి ఈ వ్యత్యాసం ఉంది. కానీ ఖచ్చితంగా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేస్తుందని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం. నా పేరు ఆగం శ్రీనివాసు, సంగారెడ్డి సర్కిల్ ఆఫీస్లో ఆర్టిజన్గా విధులు నిర్వహిస్తున్నాను. గత జేఏసీ ఏదైతే పిలుపు ఇచ్చిందో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు గత ఈ రోజుకి 9వ రోజు 26వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అలాగే 30వ తారీఖు నాడు కూడా ధర్నా కార్యక్రమము నిర్వహించడం జరిగింది. 2వ తారీఖు నాడు వంట వార్పు అనే కార్యక్రమం కూడా చేపట్టాము. 7వ తారీఖు నాడు చెలో వరంగల్ అనే కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో కూడా మేము హాజరయ్యి వరంగల్లో ముట్టడించడం జరిగింది TSNPTCL సంస్థను. అక్కడ కూడా చాలా పెద్ద 10 నుంచి 10,000 మంది వరకు బహిరంగ సభలో పాల్గొని ఆ యొక్క సభను విజయవంతం చేయడం జరిగింది. అలాగే మొన్న 8వ తారీఖు నుంచి సమ్మె కొనసాగించడం జరుగుతుంది. మా ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కారము కొనసాగేంత వరకు కూడా మేము ఈ యొక్క ఉద్యమము కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. యాజమాన్యం కూడా విన్నదే, అన్ని విధాలుగా విన్నది. కానీ యాజమాన్యం కూడా మమ్మల్ని చర్చలకు కూడా పిలుస్తలేదు. అలాగే మాకు సపోర్ట్గా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు మొత్తం 10 సంఘాలతోటి జాగ్ ఏర్పడ్డది. ఆ 10 సంఘాలు కూడా మాకు సపోర్ట్ ఉన్నాయి. కొన్ని సంఘాలు మాత్రం కొద్దిగా దూరం వెళ్ళిపోవడం జరుగుతున్నాయి. ఈ పాటికి పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన చేయవలసింది. ఇప్పటికీ ఈ రోజుకి 9వ రోజు కాబట్టి మా డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే గత 30 సంవత్సరాల నుండి కూడా విద్యుత్ సంస్థను నమ్ముకొని ఈ యొక్క ప్రజాపాలనలో విద్యుత్ సంస్థను మేము విధులు నిర్వహిస్తున్నాము.
కాంట్రాక్ట్ వ్యవస్థ కింద ఫస్ట్ పనిచేసినాము. 29/7/2017 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని విలీనం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కంటిన్యూగా విధులు చేస్తున్నాము. మాకు ఒక పేరు ఏమని పెట్టారంటే ఆర్టిజన్గా నామకరణం చేయడం జరిగింది. ఆర్టిజన్గానే విధులు నిర్వహిస్తున్నాము. 23,000 మంది నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే 19,500 మంది వరకు మేము ఉన్నాము. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. కొందరేమో రిటైర్మెంట్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 19,500 మందికి కూడా మాకు మేలు అయ్యేంత వరకు కూడా మేము వెనకాడుగు వేయమని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ కానీ, తెలంగాణ ఇంక్రిమెంట్ కానీ, ఈఎల్ కానీ ఎలాంటివి కూడా రెగ్యులర్ వాళ్ళకు ఉన్నటువంటి అలవెన్సెస్లు మాకు లేవు. కాబట్టి దీని మీద యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే మా యొక్క డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము వెనకడుగు వేయమని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. నేను బిల్ కలెక్టర్ సంగారెడ్డి డివిజన్ ఈఆర్ఓ నుంచి మాట్లాడుతున్నాను. గత 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం ఈ సంస్థలో. మాకు ఒక బిల్లు కొడితే ₹1.5 వస్తుంది. అది కూడా 2 monthsకి ఒకసారి వస్తుందండి బిల్లు పెడితే. మేము ప్రైవేట్ ఏజెన్సీ. కనీసం ప్రభుత్వం ఈ రోజుకి 8 రోజులు అవుతుంది. కనీసం 9 రోజులు అవుతుంది. ప్రభుత్వం ఇంత కూడా చీవ కుట్టనట్టు ఉంది. ప్రజాపాలన అంటున్నారు. మరి ఏం ప్రజాపాలన చేస్తున్నారు? గవర్నమెంట్ ఇంతవరకైనా ఆలోచించాలి కదా. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా మా కోసం ఏం ఆలోచించట్లేదు. మేనేజ్మెంట్ అంటే వెట్టి చాకరీ చేసుకుంటాను, ఎన్ని సంవత్సరాలు వెట్టి చాకరీ చేసుకుంటుండాలి, ఎన్నిసార్లు చేసిన ఇప్పటికి కూడా టర్మినేషన్ ఇస్తానన్నారు. సరే టర్మినేషన్ ఇవ్వండి, ఇచ్చినా కానీ ఏమి అది కాదు. టర్మినేషన్ చేసినా కానీ చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తారు. కానీ మేమైతే విజయం సాధించేంత వరకు ఈ సమ్మె నుంచి మేము వెళ్ళమని అంటున్నాము. అలాగే మా డిమాండ్స్ ఏమున్నాయో ఆ డిమాండ్స్ అని నెరవేర్చే వరకు మేము ఇక్కడ నుంచి సమ్మె నుంచి కొనసాగేది లేనే లేదు, వెళ్ళేది లేదు. అయ్యేంత వరకు మేము విమరించుకోము. ఏ పిలుపునిచ్చినా మేము దానికి సిద్ధపడి ఉంటామని మేము ఈ సభముఖంగా చెప్పుకుంటున్నాము. అలాగే మాకు జీవన్ నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆ ₹1.5 కూడా 2 సంవత్సరాలకు మాకు సంవత్సరం కూడా నెలకు కూడా ₹1,000 2,000 రావట్లేదండి. 1,000 నుంచి ఏమి చేయాలి, ఏం బ్రతకాలి? కనీసం ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఆలోచిస్తలేదు. గత ప్రభుత్వం ఆలోచిస్తలేదు, ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది మా కోసం అంటే ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఏం ఆలోచించట్లేదు. సో మేనేజ్మెంట్ కూడా కనీసం మా కోసం అని ఆలోచించి కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలని, మా డిమాండ్స్ ఏమున్నాయో అవన్నీ నెరవేర్చే వరకు మేము ఈ సభ ముఖ్యంగా చెప్తున్నాం. ఈ డిమాండ్ ఈ మీడియా ద్వారా మేము తెలుపుతున్నామండి. కనీస వేతనాలు మాకు జీవన నంబర్ 11 ప్రకారం ఇవ్వాలి. అది కూడా 26,000 ఇవ్వాలని మేము ఒకే సంస్థలో ఈ రెండు ఉండొద్దు, ఒకటే ఉండాలి రూల్. అందరికీ ఒకటే రూల్ ఉండాలి. మాకు ఏపీఎస్ రూల్స్ కావాలి. అందరికి ఒకే సంస్థలో ఒకే పని చేస్తున్నాం. అందరం రెండు పనులు చేయట్లేదు కదండి. వాళ్ళకొక రూల్, మాకొక రూలా? అందరికి ఒకటే రూల్ ఉండాలి అని ఈ సభముఖంగా నేను తెలుపుతున్నాను. తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు ధర్నా నిరవధిక సమ్మె 9వ రోజు కొనసాగుతుంది. మేము ఒకరొకరము ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. ఒకరొకరు 30-20 సంవత్సరాల నుండి సంస్థలోనే పనిచేస్తున్నాం. ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఒకే రూల్ ఉండాలి కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక రకంగా, మాకు ఆర్టిజన్ అని పేరు పెట్టి మాకు ఒక రకంగా, గత ప్రభుత్వంలో మమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నామనేసి 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు పర్మనెంట్ చేస్తున్నామని చేసి తెల్లారే హైకోర్టు నుండి అది కేసు ఉందనేసి చేసి మమ్మల్ని ఆర్టిజన్ అని పేరు పెట్టి నామకరణం చేసి పక్కన పెట్టేశారు. ఒకే సంస్థలో వాళ్ళు ఒకే రకంగా చేస్తారు పని, మేము ఒకే రకంగా చేస్తాము. కానీ 2 రూల్స్ ఉన్నాయి. ఏంటంటే లీవ్స్లో వ్యత్యాసం ఉంది. వాళ్ళకు 300 లీవ్స్ ఉంటాయి, మాకు 30 రోజులు. ఎన్ని సంవత్సరాలు చేసినా 30 రోజుల లీవ్స్. మళ్ళీ మెడికల్లో వాళ్ళకు ఒక రూల్ ఉంది, మాకు వ్యత్యాసం ఉంది. మెడికల్లో వ్యత్యాసం ఉంది. మెటర్నిటీ లీవ్లో మాకు లేవు. మళ్ళీ చైల్డ్ కేర్ లీవ్స్ కూడా లేవు. ఒకే సంస్థలో అందరికీ ఒకటే రూల్ ఉండాలి కానీ 2 విధాలుగా విభజించి మమ్మల్ని ప్రజాపాలన అంటున్నారు. కానీ ప్రజాపాలనలో ఇంత ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంటుందా? మాకు ఈ విధంగా ప్రభుత్వం కూడా ఇంతవరకు, ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా సమస్యలు పరిష్కారం ఇంకా చెయ్యట్లేరు. ఇదే నా న్యాయం? మేము న్యాయమైన కోరికలే అడుగుతున్నాము. వాళ్ళ జీతాలు మాకు ఇవ్వమంటలేము, వాళ్ళ ఆస్తులు ఇవ్వమంటలేము. మేము న్యాయమైన డిమాండ్సే మాకు అడుగుతున్నాము. మేము రేపటికి రిటైర్మెంట్ అయినా మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, పింఛన్ లేదు. ఇన్ని సంవత్సరాల నుండి సంస్థను నమ్ముకొని పనిచేసిన తర్వాత ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి గ్రేడ్ 4 అనేసి ఇస్తున్నారు. కానీ ఎంత చదివినా, బీటెక్ చదవని, డిప్లొమా చేయని, ఏది చేసినా కానీ
గ్రేడ్ 4 అని ఇస్తున్నారు. అదే రెగ్యులర్ వాళ్ళకైతే వాళ్ళు జేఎల్ఎం కానీ సబ్ ఇంజనీర్ కానీ అలాంటివి ఇస్తున్నారు. ఈ వ్యత్యాసం ఎందుకు? ప్రతి దాంట్లో వ్యత్యాసము. మా జీవనాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా, ఇప్పటికే మేము 30 సంవత్సరాలు దాటిపోతున్నది. మాకు ఇప్పుడైనా కానీ మా డిమాండ్స్ అన్ని ఓకే అయ్యేంత వరకు ఈ సమ్మె విరమించము. ధన్యవాదాలు. నేను డి ప్రభాకర్ H8 డివిజనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. గత 9 రోజులుగా మేము నిరవధికంగా సమ్మెలో పాల్గొంటూ అనేక సార్లు వినపత్రాలు ఇచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ స్పందించడం లేదు, మేనేజ్మెంట్ కూడా స్పందించడం లేదు. అనేక సార్లు మేము ధర్నాలు చేసినాం. గత నెలలో కూడా 26 తారీఖు రోజున ధర్నా హైదరాబాద్లో చేసినాం. 30 తారీఖు నాడు చేసినాం. 2వ తారీఖు నాడు వంట వార్పు చేసినాం. చలో వరంగల్ కార్యక్రమం 7వ తారీఖు నాడు చేసినాము. ఏ సంస్థలో ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలి. మా విద్యుత్ సంస్థలో 2 రూల్స్ ఉన్నాయి. అంటే 2 రూల్స్లో ఆర్టిజన్ అన్నటువంటి పదాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చి మాకు అన్యాయాన్ని తీసుకొచ్చింది తప్ప న్యాయమైన కోరికలను తీర్చలేదు. అయితే మాకు ఒక స్టాండింగ్ ఆర్డర్ 1947 అంటే మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలనలో ఏ విధంగా స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాయో వాటిని కూడా ఈ గవర్నమెంట్ అమలు చేయలేకపోయింది. ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఫెసిలిటీ లోపల గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఏ విధంగా అయితే మెడికల్ దాంట్లో కూడా 12 లక్షలు ఇస్తే వాళ్ళు 1000 రూపాయలు కట్ చేస్తే వాళ్ళకి 12 లక్షలు ఉంది. మాకు 1000 రూపాయలు కట్ చేసినా మాకు 6 లక్షలు ఉంది. ప్రతి దాంట్లో కూడా వ్యత్యాసం ఉంది. మాకు 30 సంవత్సరానికి 30 లీవులే ఉన్నాయి, వాళ్ళకి 300 లీవులు ఉన్నాయి సంవత్సరానికి. ప్రతి దాంట్లో కూడా వ్యత్యాసమే ఉంది. మేము చేసే పని కూడా మేము డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తామో రామన్నటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. అయినా కానీ గవర్నమెంట్ కానీ అధికారులు కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఇంకో విషయం చెప్పాలంటే ప్రజాపాలన అన్నటువంటి గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు మీకు అన్యాయం చేసింది గవర్నమెంట్, పాత గవర్నమెంట్, మేము న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత మమ్మల్ని తుంగలో తొక్కినారు. ఏ అధికారం అయితే వచ్చిందో అప్పటి నుంచి మమ్మల్ని ఒక్క కోణంలో కూడా చూడలేదు. మేము నలుగురు చేసే సబ్స్టేషన్లో నలుగురు చేసే పనిని మేము ముగ్గురమే చేస్తున్నాం. ఇది కూడా అన్యాయమే జరుగుతున్నది. అందుకే ఫీల్డ్లో చేసే పోల్ టు పోల్ వర్కర్స్ కూడా 24 గంటలు వాళ్ళు వర్క్ చేసినప్పుడు కూడా వాళ్ళ జీతం కూడా కొద్దిగానే వస్తుంది. అయితే మేనేజ్మెంట్ దయచేసి మీడియా ద్వారా మేము గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే మా గొంతమ్మ కోరికలు ఏం లేవు. మాకు ఏపీఎస్పీ రూల్స్ వస్తే అన్నీ కూడా వస్తాయని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీ ఇవ్వాలి. మాకు సరైనటువంటి ఉద్యోగ భద్రత కూడా లేదు. ఆ ఉద్యోగ భద్రత కూడా ఇవ్వాలి, కల్పించాలి. ఏ అయితే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏపీఎస్పీ రూల్స్ ఎవరికైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉందో అవి కూడా మా ఆర్టిజన్లకు ఇవ్వాలి. ఈ యొక్క పదాన్ని తీసివేయాలి. ఆర్టిజన్ అనేటువంటి పదాన్ని ఈ గత ప్రభుత్వం ఇచ్చింది మాకు, ఈ ప్రభుత్వం తీసేస్తారని మేము అనుకున్నాం. కానీ 2.5 సంవత్సరాలు కలిసిన కానీ మాకు నిమ్మకు నేరెత్తినట్లుగానే వివరిస్తున్నటువంటి గవర్నమెంట్కు మీ మీడియా ద్వారా గట్టిగా మేము హెచ్చరిస్తున్నాము. ఇంకా 10 రోజులు కాదు, ఇంకా 20 రోజులైనా సరే సమ్మెలో మేము పాల్గొంటాము. మెడల్ వంచి మా ఉన్నటువంటి కోరికలు, మా ఉన్నటువంటి ప్రతిది కూడా మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకునేంత వరకు కూడా మేము గవర్నమెంట్ కానీ చర్చలకు పిలుస్తలేదు, మాతో మాట్లాడతలేదు. కాబట్టి మేము ఇంకా సమ్మెను ఉధృతంగా కొనసాగించి ఎక్కడ కూడా మేము శాంతియుతంగానే చేస్తున్నాం తప్ప ఎక్కడ హింసాత్మకంగా మేము ఈ సమ్మెను కొనసాగించడం లేదు. ఈ మీడియా ద్వారా గవర్నమెంట్కు మరియు మేనేజ్మెంట్కు ఒకటే చెప్తున్నాము, మమ్మల్ని చర్చలకు పిలవండి, మాతో మాట్లాడండి, సమస్యలను పరిష్కరిస్తారని ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. నమస్తే సార్, నేను ట్రాన్స్కోలో గ్రేడ్ 2గా చేస్తున్నాం వర్క్. అయితే మేము గత 9 రోజుల సంది సమ్మె చేస్తున్నాం. మేము ఇప్పటివరకు ఈ యాజమాన్యం ఎవరు పట్టించుకోవడం లేదు. 30 సంవత్సరాల నుంచి ఒక సంస్థలో పనిచేస్తుంటే ఒక్క రూపాయిగా పెరుగుతలేదు మాకు. అదే ప్రైవేట్ సెక్టార్లో చేస్తే ఇప్పటి వరకు ఇయర్ బోనస్ ఇస్తారు, ఇయర్లీ డ్రెస్ ఇస్తారు, వాళ్ళకు ఇండ్లు కట్టుకోవడానికి లోన్స్ ఇస్తారు. 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. అదే పాత ఇళ్ళలో ఉంటున్నాము, అదే పాత గుడిసెలలో పడుకుంటున్నాము. మాకు ఈ సంస్థ ద్వారా మాకు నష్టమవుతుంది కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము.